అందరికీ నమస్తే. జైబీ. ఈరోజు మరి ఒక అంశమును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకొచ్చాను. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మరి కొంతమంది అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ మరి ప్రజల పక్షాన ఎలా పనిచేస్తున్నారో ఒక నిదర్శనంగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం వచ్చాను. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోలీస్ శాఖకు ఒక బాస్గా ఒక పోలీస్ శాఖను మరి శాసించే విధమైనటువంటి హోంశాఖ మంత్రి అయినటువంటి మరి అనిత గారు విషయం మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళకైనా సరే అన్యాయం జరిగితే పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకపోతే మరి పోలీస్ వ్యవస్థకి ఒక బాస్ అయినటువంటి హోంమంత్రి గారిని మరి వెళ్ళి కలుస్తారు. ఆ నేపథ్యంలోనే మరి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఒక మహిళకి మరి ఒక వ్యక్తి తెలంగాణ చెందినటువంటి ఒక వ్యక్తి మరి మోసం చేసి మా మాయమాటలు తీసుకువెళ్ళి మోసం చేసి మరి అనేక విధాలుగా చేయరాని పనులు కూడా చేపించిన నేపథ్యంలో మరి అప్పులు చేపించిన తర్వాత మరి తీసుకువెళ్ళి చేయరాని పనులు చేపిస్తూ ఆ వచ్చిన వేతనంతో అంటే ఆ ఆడపిల్లకు వచ్చినటువంటి మరి జీతము డబ్బులతో ఈ తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి మరి తాగుతూ తందనాలాడుతూ జోదాలాడుతూ ఆన్లైన్ బెట్టింగ్లు చేస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇటు భర్తను కోల్పోయి మరి ఇటు ఇద్దరు పిల్లలతో ఒక తల్లి వికలాంగురాలు అదేవిధంగా బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలాగే ఉండి కొంతకాలం అయిన తర్వాత భరించలేక వచ్చిన నేపథ్యంలో మరలా తీసుకువెళ్ళి మళ్ళీ ఒక రెస్టారెంట్లను పెట్టేసి అప్పులు చేసి ఒక 15 లక్షల వరకు అప్పులు చేయించి మరి ఈ జోద ప్యాకెట్ ఆన్లైన్లకు బానిస అయ్యి చివరికి అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో మరి ఈ ఆడపిల్లని మోసం చేసి రోడ్డున వదిలిపెట్టి మరి వాళ్ళ ఖమ్మం జిల్లా వైరాకి మరి ఉడాయించిన నేపథ్యంలో మరి కొంతమంది సామాజికవేత్తలను మరి ఆశ్రయించి ఆ సామాజికవేత్తల ద్వారాగా పెద్దలతో మాట్లాడితే ఆ పెద్దలు ఇచ్చినటువంటి కండిషన్కి ఒప్పందానికి కూడా మరి ఉల్లంఘించి ఉన్న నేపథ్యంలో మరి ఈ మహిళ మోసపోయిన మహిళ మరి మన హోంమంత్రి మరి అనిత గారిని కలవడం జరిగింది. కలిసి ఫిర్యాదు చేస్తే మీరు తిరువూరులో ఫిర్యాదు చేశారా అన్నటువంటి సందర్భాలు లేకపోలేదండి. మరి ఇవాళ తిరువూరులో పోలీసు మీద మాకు నమ్మకం లేక ఇక్కడికి వచ్చామని ఒక సామాజికవేత్తగా ఒక జర్నలిస్ట్గా అదేవిధంగా ఒక మానవ హక్కుల పరిరక్షణ వేత్తగా కూడా నేనే వెళ్ళినటువంటి నేపథ్య సందర్భాలు లేకపోలేదండి. మరి ఆ నేపథ్యంలో మరి మన హోంమంత్రి గారికి ఫిర్యాదు ఇచ్చినటువంటి సాక్ష్యాలు లేవు. అది ఆ నేపథ్యంలో నేను డిఎస్పీ గారి ఆఫీస్కి నేను ఫార్వర్డ్ చేస్తానని వెళ్ళాలని చెప్తే నేటికి కూడా మరి ఈ నెలలో శుక్రవారం 5వ తారీఖు మరి వెళ్ళి హోంమంత్రి గారి కార్యాలయానికి 11 గంటలకు చేరుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూర్చొని మరి పడుగాపులుగా ఉన్నటువంటి మహిళకి ఈరోజు ఇంతవరకు కూడా మరి మహిళా హోంమంత్రి గారు న్యాయం జరిగేలా చేయలేదని నేను ఈ సందర్భంగా చెబుతున్నాను. అదేవిధంగా అక్కడ నుంచి ఆమె వల్ల న్యాయం జరగకపోవడంతో మరి స్పందన అండి 8వ తారీఖు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మహిళ ఫిర్యాదు చేస్తే నేటి వరకు కూడా తిరువూరు పోలీసుని ఫార్వర్డ్ చేస్తే ఆ కేసుని నేటి వరకు కూడా ఈ పోలీసు వ్యవస్థ మరి ఆ ముద్దాయిల్ని తీసుకురానటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇవాళ ఒక మహిళకి అన్యాయం జరిగితే హోంమంత్రిని ఆశ్రయిస్తే
హోంమంత్రి కూడా పట్టించుకోవడం నేపథ్యంలో ఈరోజు మరి ఈ మహిళలకి ఎక్కడా రక్షణ జరుగుతుంది అని ఒక సాటి మహిళకి అన్యాయం జరిగితే మరి ఒక మహిళా మంత్రి ఉన్నటువంటి మరి మంత్రి గారిని ఆశ్రయిస్తే, పోలీస్ శాఖను ఆశ్రయిస్తే నేటి వరకు కూడా స్పందించినటువంటి మరి మహిళా హోంమంత్రి కాదు, మరి ఇవాళ ఒక దళిత మహిళ హోదా, ఒక హోంమంత్రి ఉన్నటువంటి మరి హోదాలో ఉండేటువంటి నేపథ్యంలో ఒక దళితురాలు నాకు అన్యాయం జరిగిందని ఆశ్రయిస్తే నేటి వరకు కూడా స్పందించని ఈ దళిత మరి మహిళా మంత్రి గారు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ ఇంతవరకు కూడా పోలీస్ శాఖ పరిస్థితులండి. మరి ఇవాళ మరి చాటి మహిళలకు ఇవాళ ఎలా న్యాయం జరుగుద్ది? మరి మంత్రులే పట్టించుకోకపోతే ఎలా జరుగుద్దని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా నేటి వరకు కూడా మరి ఖమ్మం జిల్లా వరిసినటువంటి మరి అతను కబడ్డీ ప్లేయర్ అంటండి. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మోసపోయింది, మోసం చేశాడు. ఇప్పుడు మరో 2 అమ్మాయిలతో షాటింగ్ చేసినటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయండి. ఈ విషయాన్ని కూడా ఆ ఫిర్యాదులో మేము కంప్లైంట్లో మరి ఫిర్యాదు చేసినట్టు సందర్భాలు లేకపోలేదు. తక్షణమే మరి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి మరి మహిళలకు అన్యాయం జరగకుండా ఎక్కడైనా కానీ అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో మహిళలకు కూడా రక్షణ ఉంటుందని ఈరోజు ఒక మానవ హక్కుల నేతగా, ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజికవేత్తగా మరి ఈరోజు ముఖ్యమంత్రి వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. తక్షణమే ఖమ్మం జిల్లా వైరచ్చినటువంటి మరి దుగ్గిరాల రాజేష్ అనే వ్యక్తి మరి గతంలో కూడా అతని మీద కేసులు లేకపోలేదు, వాళ్ళ కుటుంబం మీద కూడా కేసులు లేకపోలేదు. కాబట్టి మరి ఇంకా వేరే అమ్మాయిలతో కూడా షాట్ చేస్తూ మరి ప్రేమాన్ని నడుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ రాజేష్ కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మరి ముఖ్యమంత్రి వారికి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి. నమస్తే, జై భీమ్.